సుభద్ర అర్జునుల యొక్క కళ్యాణ ఘట్టానికి ముందు అర్జునుడు అంటున్నాడు, అన్నీ మంచి శకునములే, కన్యాలాభ సూచనలే, మనసున్న మల్లెపూల మాలలు ఆహా ఊగిలే అంటున్నాడు. మరి శుభశకనం, కుడి కన్ను అదిరే, కుడి భుజం అదిరే అని అంటాడు. ఇవన్నీ కూడా శాస్త్రములు, జ్యోతిష్యము ఇదంతా కూడా ట్రాష్ అని ఇటీవల కాలంలో కొంచెం టీవీలలో సోషల్ మీడియాలో భారతీయ శాస్త్రాలకు వ్యతిరేకమైన ఉద్యమం కూడా పక్కనే ప్యారల్గా వస్తున్నది. మరి అదృష్టం అనేది ఉన్నదా లేదా అంటే, దృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే నీకు కనిపించకుండా నీకు జరిగే మంచి అన్నాడు. అది చేయాలంటే, అదృష్టం పట్టాలంటే నీకు కూడా ఒక 3 లక్షణాలు ఉండాలన్నాడు. అదేంటో మళ్ళీ చూస్తాం. శాస్త్ర దృష్టం, గురువుల వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం అన్నాడు. శాస్త్రములని మంచి పని చేస్తున్నావు అని చెప్పేటువంటి పని నువ్వు చేస్తుండాలి. గురువులు, పెద్దలు, పండితులు నాన్న మంచి పని చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్, పొంకారాలు చెప్పే పని చేస్తుండాలి. 3వది ఆత్మనిశ్చయంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయాలనే పట్టుదల నీలో ఉండాలన్నాడు. ఈ 3 నీలో ఉంటే 4వదైనటువంటి భగవంతుడి ఆశీస్సు అదృష్ట రూపంలో వరిస్తాయని చెప్తున్నది శాస్త్రం. ఏదేమైనప్పటికీ కృష్ణార్జున ఇద్దరులోని అద్భుతమైన గీతం ఇది. సుభద్ర అర్జునుల యొక్క ప్రణయ ఘట్టం. స్వాగతం. అన్నీ మంచి